కన్సర్న్ తోనే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ఎస్టీల విషయంలో కూడా అదే జరుగుతాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అసైన్ ల్యాండ్స్ గురించి కానీ దళితుల ల్యాండ్ల విషయంలో కానీ. మాకు అత్యంత బాధాకరమైందంటే అధ్యక్ష, కరీంనగర్ జిల్లా వాస్తవీరం సిద్దిపేట మీకెలా పోతుంటాం అధ్యక్ష. మా లిడికా, మా దళితులకు సంబంధించిన హక్కు, మా లిడికా భూములు వారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కట్టబెట్టి పోలీస్ కమిషనర్ కట్టిన అధ్యక్ష. ఆయన చర్చ వెళ్ళాడు అధ్యక్ష. వీళ్ళు మొదటి నుంచి కూడా వీరు ఏదైతే ఉద్యమంలో నేపథ్యం ఉన్నటువంటి నుంచి మా దళిత విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పిన మాట ఎందుకు కూడా అమలు చేయాలి అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో కానీ, మా లిడికాప్ ల్యాండ్స్ విషయంలో కానీ, మా అసైన్ ల్యాండ్ విషయంలో అధ్యక్ష ఉదాహరణ ఒక విషయం చెప్తా అధ్యక్ష. ధర్మారావు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీ పుస్కూర్ రామారావు గారు ఒక పెద్ద దొర అధ్యక్ష. హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసిండు అధ్యక్ష, ఆయన సుమారు 30 సంవత్సరాల కింద. ధరణి ద్వారా అధ్యక్ష ఏదైతే కబ్జాదార్ కాలంలో మా పేదవాళ్ళు దళితులు పాపం ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర సాదా కాగితం మీద రాసుకొని దుక్కు దున్నుకొని దాని మీద జీవనోపాధి చేస్తుంటే ధరణి రావడం వల్ల ఆ అనుభవతారు కాలం ఎగిరిపోయి పట్టాదారు కాలం వచ్చినాక ఆయన హైదరాబాద్కి వచ్చి ఆ భూముల గురించి గుంజుకున్నారు అధ్యక్ష. మా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం హయాంలో, వాళ్ళ సర్కార్ హయాంలో మీ రోడ్ల మీద కూర్చొని ఆ పేదల పక్షాన్ని మీ రోడ్ల మీద కూర్చుంటే వారు ఏమంటున్నారు, మీ పట్టాలో ఉన్నది, మా కాగితం ఉన్నది, మా ధరల ద్వారా మాకు హక్కు వచ్చింది అని చెప్పి మెడలు బట్టి బయటకు గడ్డేసింది లెక్క అధ్యక్ష మమ్మల్ని. ఇన్ని విధాల ఆ ప్రభుత్వంలో మా దళితులకు సంబంధించినటువంటి మా ఇందిరమ్మ తల్లి ఇచ్చినటువంటి భూముల విషయంలో అసైన్ పరంగా మా హక్కు విషయంలో మా హక్కును ఆ ప్రభుత్వంలో దళితులతో మా కడుపు కొట్టి మా భూములు ఉంచుకొని మా లిడికా భూములు అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా అధ్యక్ష. ఈ సభ ద్వారా మాకెంత అన్యాయం జరిగింది అధ్యక్ష, నేను రిలీజ్ చేసిన సిద్ధంగా ఉన్నా అధ్యక్ష నేను. అధ్యక్ష ధన్యవాదాలు.